వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఘనంగా 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. తిరుపతిలో ఉద్యోగులకు టీటీడీ ఈవో ప్రశంసలు. శ్రీ గోవిందరాజస్వామికి ప్రణయ కలహోత్సవం. తిరుపతిలో స్వామివారికి అధ్యయనోత్సవం. తిరుమలలో టీటీడీ ఈవో పరిశీలనలు. టీటీడీ ఆలయాలలో సౌకర్యాల మెరుగుపై ఆదేశాలు. శతాబ్దాల చరిత్రతో అలరారుతున్న పుణ్యస్థలం కీలపట్లలో కొలువైన కోనేటి రాయస్వామి ఆలయం. ప్రత్యేక కథనం. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా అలరించాయి. ఈ సందర్భంగా విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ చూపిన టీటీడీ ఉద్యోగులకు ఈవో సాంబశివరావు 5 గ్రాముల వెండి డాలర్ను, ప్రశంసా పత్రాలను అందజేశారు. 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా నిర్వహించింది. ముందుగా టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు తన కార్యాలయంలో శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి, ఇతర అధికారులతో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం పరిపాలనా భవనం వెలుపల అశ్వాలు ముందు నడువుగా ఈవో వాహన శ్రేణి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగే క్రీడా మైదానానికి చేరుకుంది. అక్కడ టీటీడీ సివిఎస్ఓ నాగేంద్ర కుమార్, ఇతర అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. వేదిక వద్దకు చేరుకున్న ఈవో సాంబశివరావు జాతీయ జెండాను ఎగురవేసి టీటీడీలోని వివిధ విభాగాల భద్రతా సిబ్బంది ప్రదర్శించిన కవాతును పరిశీలించి గౌరవ వందనం స్వీకరించారు. వీరు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ జియాలజీ పూర్తి చేశారు. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుండి జర్నలిజంలో డిగ్రీ పొందారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థుల నృత్య ప్రదర్శన, కుమారి మౌనిక దేశభక్తి గీతం, పద్మావతి డిగ్రీ కళాశాల విద్యార్థులు దేశభక్తి గీతానికి ప్రదర్శించిన నాట్యం, చైతన్య స్కూల్ విద్యార్థుల యోగాసనాలు, టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది తిరుపాల్ ప్రదర్శించిన మ్యాజిక్ షో, అన్నమయ్య కీర్తనకు శ్రీ పద్మావతి జూనియర్ కళాశాల విద్యార్థుల నృత్య రూపకం టీటీడీ ఉన్నతాధికారులను, సిబ్బందిని విశేషంగా అలరించాయి. అనంతరం టీటీడీలోని వివిధ విభాగాల్లో విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన 19 మంది సీనియర్ అధికారులకు, 184 మంది టీటీడీ సిబ్బందికి 5 గ్రాముల వెండి డాలర్ను, ప్రశంసా పత్రాలను ఈవో శ్రీ సాంబశివరావు, జేఈఓలు శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు, శ్రీ పోలా భాస్కర్లు అందజేశారు. ఈ ఏడాది ప్రప్రథమంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కు చెందిన 6 మంది సిబ్బందికి ఈ పురస్కారాలు లభించాయి. ఈ పురస్కారాలను అందుకున్న వారిలో ఎస్వీబీసీ ప్రోగ్రాం సీనియర్ మేనేజర్ ఏసీ శ్రీ, టెక్నికల్ విభాగం సీనియర్ మేనేజర్ ఈ చంద్రశేఖర్, ఆన్లైన్ సీనియర్ ఎడిటర్ ఎన్ అంగముత్తు, ఆధ్యాత్మిక విశేషాల విభాగానికి చెందిన న్యూస్ రిపోర్టర్లు సి ప్రసాద్, ఎం సురేంద్రబాబు, అసిస్టెంట్ కెమెరామ్యాన్ కె ప్రసాద్లు ఉన్నారు. అంతకుముందు టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు శ్రీవారి ఉత్సవాల నిర్వహణ, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను, వేద పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, విద్య, వైద్య రంగాల అభివృద్ధి తదితర అంశాలపై చేసిన ప్రసంగం టీటీడీ సిబ్బందిలో ఉత్తేజాన్ని నింపింది. మన దేశానికి జాతీయ నాయకులు అందజేసిన అపూర్వ సంపద మన రాజ్యాంగం. అన్ని సామాజిక వర్గాలు సానుకూల దృక్పథంతో, సామరస్య భావనతో ముందుకు సాగేందుకు కరదీపక రాజ్యాంగం. ఇంత విశిష్టత కలిగిన ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సుదినం ఈ గణతంత్ర దినోత్సవం. ఈ సందర్భంగా నవభారత రాజ్యాంగ నిర్మాణంలో పాల్గొంటున్న మహనీయులందరినీ స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. శ్రీవారి ఆలయం మరియు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలోని అన్ని ఆలయాల్లో జీఎం గారులు, ప్రముఖ ఆగమ శాస్త్ర నిపుణుల సలహా మేరకు
రాజీ లేకుండా నిత్య కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించడానికి టీటీడీ కృషి చేస్తూ ఉంది. తిరుమలలో శ్రీవారి భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండే అవసరం లేకుండా ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి శ్రీవారి దర్శన టికెట్లను ఈ దర్శన కౌంటర్లు, పోస్ట్ ఆఫీసులు, ఇంటర్నెట్ ద్వారా బుక్ చేసుకునేందుకు ఫెసిలిటీస్ కలిగజేయడం జరిగింది. దర్శనం, వసతి, ప్రసాదం, ఆర్జ సేవలు అన్నీ సులభంగా భక్తులకు లభించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. దీని ద్వారా ఉత్తరాది మరియు ఈశాన్య రాష్ట్రాల నుంచి ఈ మధ్యకాలంలో భక్తులు ఎక్కువ మంది రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తిరుమలలోని జేఈఓ క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీటీడీ జేఈఓ శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు జాతీయ జెండాను ఎగురవేసి భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం టీటీడీ సిబ్బంది జాతీయ గీతాన్ని ఆలపించారు. అలాగే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రధాన కార్యాలయంలో 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ వేడుకలలో ఎస్వీబీసీ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఏవీ నరసింహారావు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఆపై శ్రీ పద్మావతి సమేత శ్రీవారికి పూజలు నిర్వహించారు. అనంతరం ఎస్వీబీసీ సిబ్బంది జాతీయ గీతాన్ని, దేశభక్తి గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా ఎస్వీబీసీ సీఈఓ ఏవీ నరసింహారావు ఉద్యోగులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సోమవారం ప్రణయ కలహ మహోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ గోవిందరాజస్వామివారిని బంగారు తిరుచిపై ఆలయ మాడవీధులలో ఊరేగింపుగా ఆలయం వెలుపల ఉన్న కుంభహారతి మండపంలో కొలువుదీర్చారు. అక్కడ స్వామి అమ్మవార్ల ప్రణయ కలహ మహోత్సవాన్ని అర్చకులు ఉత్సాహభరితంగా నిర్వహించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం స్వామివారి అధ్యయనోత్సవాలతో శోభిల్లుతోంది. ఈ నెల 9వ తేదీన ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఫిబ్రవరి 1వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో రాపత్తు ఉత్సవాల్లో 6వ రోజున ప్రణయ కలహ మహోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ప్రణయ కలహ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. ముందుగా శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి బంగారు తిరుచిపై కొలువుదీర్చాక మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. ఆపై స్వామివారిని ఆలయం వెలుపల ఉన్న కుంభహారతి మండపంలో వేంచేపు చేశారు. ఆలయం నుంచి శ్రీదేవి భూదేవి అమ్మవార్లను తీసుకువచ్చి స్వామివారికి అభిముఖంగా కొలువుదీర్చారు. అక్కడ శ్రీ వైష్ణవులు స్వామి అమ్మవార్ల తరపున పురాణ పఠనం నిర్వహించారు. అనంతరం ఉభయ దేవేరులు స్వామివారిపై నిమ్మకాయలతో కూడిన పూబంతులను విసిరే ఘట్టాన్ని అర్చకులు కోలాహలంగా నిర్వహించారు. ఈ నిమ్మకాయలు స్వీకరించిన భక్తులకు సత్సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అమ్మవార్లు అలకవీడిన తరువాత మాలా పరివర్తనం చేసి కర్పూర హారతులు సమర్పించడంతో ప్రణయ కలహ మహోత్సవం ముగిసింది. ఇక అధ్యయనోత్సవాల్లో సోమవారం సాయంత్రం రాపత్తు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని ఆళ్వార్లను ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో కొలువుదీర్చారు. అనంతరం టీటీడీ పెద్దజీయస్వామి, చిన్నజీయస్వామి, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. శ్రీవారి భక్తులకు సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు సోమవారం ఉదయం శ్రీవారి ఆలయంలోని పలు విభాగాలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఇక ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం అధీనంలోకి వచ్చిన ఆలయాలలో సౌకర్యాలు మెరుగుపరచాలని టీటీడీ పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈవో అధికారులను ఆదేశించారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని పలు విభాగాలను సోమవారం ఉదయం టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు పరిశీలించి అధికారులకు తగు సూచనలిచ్చారు. 3 వరుసల క్యూలైన్ల విధానంలో ఎక్కువ మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారని, అయితే శ్రీవారి తులాభారం పక్కన ఉన్న క్యూలైను విస్తృతం చేయడం వల్ల తక్కువ సమయంలో మరింత ఎక్కువ మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే వీలుంటుందని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఈవో ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం శ్రీవారి ఉచిత ప్రసాదాల పంపిణీ కౌంటర్లను, ప్రసాదాల తయారీ పోటును, పరిశుభ్రతను ఆయన పరిశీలించారు. క్యూలైన్లను పరిశీలించి పలుచోట్ల సీసీ కెమెరాల ఏర్పాటు గురించి ఈవో డాక్టర్ సాంబశివరావు అధికారులతో చర్చించారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని దేవాలయాల్లో వసతుల్ని మెరుగుపరచాలని ఈవో డాక్టర్ సాంబశివరావు అధికారులను ఆదేశించారు.
తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో సోమవారం ఆయన వివిధ శాఖల అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. టీటీడీ అధీనంలోకి వచ్చిన నూతన ఆలయాల్లో పారిశుధ్యం, విద్యుత్ దీపాలంకరణ, పుష్పాలంకరణ చేయాలని కోరారు. అలాగే ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని, అనంతవరం, ఉపమాకలోని శ్రీ వెంకటేశ్వర ఆలయాల్లో మార్చిలో జరిగే ప్రత్యేక ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారుల్ని కోరారు. అలాగే తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో జరిగే నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. టీటీడీ పరిధిలోని 7 వేద పాఠశాలలతో పాటు దేశంలోని ఇతర వేద పాఠశాలల్ని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సప్తగిరి మాసపత్రికలు వేద విద్యకు సంబంధించిన ప్రత్యేక శీర్షికలు ముద్రించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్లలో నిలువైన శ్రీ కోనేటి రాయస్వామి దేవాలయం మహిమాన్వితమైన పుణ్యక్షేత్రంగా పేరుగాంచింది. శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకుని ఎందరో రాజుల ఏలుబడిలో ధూపదీప నైవేద్యాలను జరుపుకున్న ఈ ఆలయం ఇటీవలే టీటీడీకి అనుబంధంగా మారింది. తిరుమల తిరుపతి దేవస్థానం ₹1 కోటి నిధులతో ఆలయ మరమ్మతులను శరవేగంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కోనేటి రాయస్వామి విశిష్టత, ఆలయంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న విశేష కథనం. కీలపట్లలోని శ్రీ కోనేటి రాయస్వామి ఆలయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామితో ప్రత్యక్షంగా అనుబంధం ఉన్న పుణ్య ప్రదేశం. ఈ ప్రాంతం గుండా కలియుగ దైవం శ్రీనివాసుడు తిరుమలకు నడిచి వెళ్లినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ ప్రాంతం గుండా వెళ్లిన పాదముద్రలు కూడా నేటికీ దర్శనమిస్తూ ఉన్నాయి. భక్తులు స్వామివారి పాదాలకు విశేష పర్వదినాల్లో పూజలు నిర్వహించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. చిత్తూరు జిల్లా పలమనేరుకు 7 కిలోమీటర్ల దూరంలో కొలువైన ఈ ఆలయం ఎందరో భక్తులకు ఆరాధ్య దైవంగా వెలుగొందుతోంది. శ్రీ కోనేటి రాయస్వామి ఆలయ నిర్మాణాన్ని పరిశీలిస్తే శతాబ్దాల చరిత్ర అవగతమవుతుంది. 9వ శతాబ్దంలో పల్లవరాజుల ఏలుబడిలో ఉన్న ఈ ప్రాంతంలో వారి సామంతరాజులు కీలపట్లలో కోనేటి రాయస్వామి ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ దేవాలయంలోని స్తంభాలపై నిలవైన శిల్ప సంపదను పరిశీలిస్తే పల్లవులు, చోళుల శిల్పకళ చూడ చక్కగా దర్శనమిస్తుంది. శాతవాహనులు, పల్లవులు, చోళులు, రాష్ట్రకూటులు, బాణులు, చాళుక్యులు, పాండ్యరాజులు, యాదవరాజులు, టిప్పు సుల్తాన్ ఏలుబడిలో కొనసాగిన ఈ ప్రాంతం తదనంతర కాలంలో బ్రిటిష్ వారు, పాలేగాళ్ల పరిపాలన కొనసాగినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తూ ఉన్నాయి. 15వ శతాబ్దంలో పదకవితా పితామహుడు శ్రీ తాళపాక అన్నమాచార్యులు కోనేటి రాయస్వామిని దర్శించి 7 కీర్తనలు రచించినట్లు స్థల పురాణం తెలియజేస్తోంది. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు, పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ లాంటి కీర్తనల్ని అన్నమయ్య ఈ పుణ్యక్షేత్రంలోనే రచించడం విశేషం. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కాలినడకల తిరుమలకు చేరుకునే భక్తులు ముందుగా కీలపట్లలోని శ్రీ కోనేటి రాయస్వామిని దర్శించుకుని తిరుమల యాత్ర చేయడం ఆనవాయితీగా వస్తోంది. తదనంతర కాలంలో శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని భక్తుల విరాళాలతో ఆలయ ప్రాంగణంలో పుష్కరిణి ప్రాకారాన్ని సర్వాంగ శోభితంగా నిర్మించారు. కీలపట్ల ఆలయ చరిత్రను, వైభవాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవలే కోనేటి రాయస్వామి ఆలయాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. ఆ వెంటనే ప్రాథమికంగా మరమ్మతుల కోసం ₹1 కోటి నిధుల్ని మంజూరు చేసింది. ఈ నిధులతో నేడు ఆలయంలో మరమ్మతులు వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా వైశాఖ మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా నిర్వహిస్తారు. ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణం రోజున స్వామివారికి అభిషేకం, గ్రామోత్సవం నిర్వహిస్తారు. అలాగే ప్రతి పౌర్ణమికి స్వామి, అమ్మవార్లకు అభిషేకం, కళ్యాణోత్సవాలను వేడుకగా జరుపుతూ ఉన్నారు. శ్రీ కోనేటి రాయస్వామిని దర్శించుకుంటే ఆరోగ్యం, సంతానం, కళ్యాణంతో పాటు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.